ఇక పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లి వాగులో స్నానాలు చేస్తూ ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలోని అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి, జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెంకు చెందిన 2 కుటుంబాలు జల్లేరు వాగు వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగి ఈతరాక ముగ్గురు మృతి చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మృతులను రేష్మా, ముహిషాద్ ఇక హసద్గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఊహించని ఘటనలో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేగవరం పంచాయతీ లిమిట్స్లో ఉన్న జల్లేరువాగులో సుమారు మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఈ జీలుగుమల్లి మండలం సంబంధించిన దిబ్బగూడెం విలేజ్ గ్రామానికి సంబంధించిన ఎస్కే మోనిషా, ఎస్కే హర్షత్, ఎస్కే తనిష్ వాళ్ళ ఒక భర్తతో ప్లస్ వాళ్ళ తండ్రితో కలిసి ఈ యొక్క చేపల వేటకని వచ్చారు. దాంట్లో ఒక ఆమె హైదరాబాద్కి సంబంధించిన ఆమె, ఈమెకి సుమారుగా 1 year క్రితం మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరూ కూడా బయట ఆ సెల్ఫీలో దిగుతూ అతను ఈ గ్రామానికి చెందిన వాళ్ళ భర్త ఎస్కే మనీషా భర్త ముందుకు వెళ్ళి ఏదో వల తీసుకోవడానికి వెళ్ళే వరకు వీళ్ళు కొంచెం లోనకి వెళ్ళటం జరిగింది. లోనకి వెళ్ళే వరకు అక్కడ ఒక గోతులాగా ఉండి ఆ గోతులో పడిపోవటం జరిగింది. ఇతను వెంటనే వచ్చి పరిగెత్తుకుని వచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు. ఇంకా కొంతమంది వచ్చి దాన్ని వాళ్ళ యొక్క ఆసరా తీసుకోవడం జరిగింది. అప్పటికి వీళ్ళు మునిగిపోయి వాళ్ళు చనిపోయి ఉన్నారు.